థాయిలాండ్, మయన్మార్, బర్మాలో మరి ఉమ్. నిన్నటి దినమున భూకంపం వచ్చి చాలా మంది చనిపోయారు. మరి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కూలిపోయాయి. ఈ విషయాన్ని ఎలా చూడాలి సార్? మీరేం చెప్తారు? ఎలా చూడాలి అంటే ఈ యుద్ధాలను కానీ, భూకంపాలను కానీ, తెగుళ్లను కానీ వీటన్నిటిని ఒకేలా చూడాలి. యేసు రెండవ రాకడకు ఇవి సూచనలు. మానవ కోణం నుండి చూస్తే ఇవి చాలా బాధాకరమైన సంగతులు. ప్రకృతి విలయాలు, ప్రకృతి ఉత్పాతాలు, విధ్వంసాలు, ప్రకృతి సహజంగా వస్తున్న ప్రమాదాలు, వరదలు చోళ్ళు కొట్టుకుపోవడము, భూకంపాలు రావడము, ఇవన్నీ కూడా మరి ఇంకా ఏం చెప్తాం, చాలా బాధాకరం. ఎన్నో వందలాది మంది చనిపోయారని లెక్కలు. మరి అది వేల మందిగా కూడా ఆ సంఖ్య మారొచ్చు. మరి బర్మాలో, మియన్మార్లోను, ఇటు థాయిలాండ్లోను జరిగిన ట్విన్ ఎర్త్క్వేక్స్ అంటున్నారు, జంట భూకంపాలు, కవల భూకంపాలు అంటున్నారు. ఒకేసారి రెండు దేశాల్లో కూడా వచ్చేసి వేల మంది నిరాశ్రయులైనారు, చచ్చిపోయినారు. చాలా బాధపడుతున్నాయి. మనం ఇక్కడ కూర్చొని వారి మృతికి ప్రగాఢ సానుభూతి, సంతాపం అని అంటే ఎంత ఎంప్టీ వర్డ్స్ అవి. ఏమన్నా లాభమా? ఒక్కడినైనా బ్రతికించగలమా? ఒక్కడికైనా గాయాలు కట్టగలమా? చేయగలిగితే చేద్దాం కూడా. ప్రపంచ దేశాలన్నీ రావాలి, వాళ్ళని ఆదుకోవాలి. ఇది హ్యూమన్ యాంగిల్. కానీ ఈ యుగము అంతము కాకముందు ఇట్లాంటి విధ్వంసాలు జరుగుతాయని, యేసు ప్రభు రెండవ రాకడికి ఇవన్నీ సూచనలు అని ముందే బైబిల్లో రాయబడి ఉంది. కనుక యేసు ప్రభు వచ్చేస్తున్నాడని అర్థం చేసుకుంటాం మనం, అంతే. ఇలాంటివి ఇంకా ఎక్కువ జరుగుతాయి, ఇంకా ఎక్కువ యుద్ధాలు జరుగుతాయి, ఎక్కువ కరువులు వస్తాయి, ఎక్కువ భూకంపాలు వస్తాయి, ఎక్కువ వరదలు వస్తాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. అంతు చిక్కని వైద్యశాస్త్రానికి లొంగని రోగాలు, తెగుళ్ళు వస్తాయి. ఇవన్నీ ఇంకా నానాటికి ఇంకా ఇంటెన్సిఫై అవుతాయి, ఇంకా తీవ్రతరం అయిపోతాయి, ఇంకా ఎక్కువ ఇంకా తీవ్రంగా జరుగుతాయి. తర్వాత ప్రభు వచ్చేస్తారు. ఇవన్నీ మరి ఎలా చూడాలి అంటే యేసు రెండవ రాకడ సూచనలుగానే చూడాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మానవ కోణం నుండి మనకు చేతనైన సహకారము, సహాయము, ఓదార్పు వాళ్ళకి ఇవ్వాలి. యేసయ్య వస్తాడని చెప్పి మన ముందు కాళ్ళు ఇరిగిన వాడిని పట్టించుకోకుండా ఉండొద్దు. మానవుడికి చేయగలిగిన సహాయం అంతా మనం చేయాలి. మరోవైపు మనం సిద్ధపడాలి. ఏమైనా రహస్య పాపాలుంటే, లోపాలుంటే, బలహీనతలుంటే అన్ని దిద్దుకొని, ఒప్పుకొని, విడిచిపెట్టి, మారు మనసు పొంది, ప్రార్థన కొరకు, ఉపవాసానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకొని, అంతరంగ శుద్ధి, మన క్రియలలో శుద్ధి, సమస్త విధాల పరిశుద్ధతను మనం సాధన చేసి యేసు ప్రభు రాకడకు సిద్ధంగా ఉండాలి. అది ఆధ్యాత్మికంగా మనం సిద్ధపడుతూ, గాయపడుతున్న దేశాలకు, వ్యక్తులకు మనం సహాయం అందిస్తూ ఉండాలి. అంతేగాని మరి యేసుప్రభు వస్తాడు కదా అని చెప్పేసి ఇది బాగానే జరిగిందిలే అనుకోలేంగా. మానవత్వం ఉంది, మానవతావాదం ఉంది. వీఆర్ నాట్ హ్యాపీ, వీఆర్ వెరీ సాడ్ అబౌట్ దిస్ వాట్స్ హ్యాపెనింగ్. ఇంకొకటి కూడా విన్నాను, చాలా స్వల్ప ప్రకంపనలు ఢిల్లీలో కూడా వచ్చినాయి అని విన్నాను. ఈ కవల భూకంపాలు మియన్మార్ అండ్ థాయిలాండ్, ఇది కాక అదే టైంలో స్లైట్ ట్రిమార్స్ ఇన్ ఢిల్లీ కూడా వచ్చినాయని విన్నాను. కనుక ఇలాంటి విధ్వంసం, ఉపద్రవాలు ఇండియాకు కూడా వస్తాయి. అది అనివార్యం. ఎందుకంటే ప్రభు వస్తాడు. అంతకుముందు సూచనలు జరగాల్సింది, ఎవరు ఆపలేరు దాన్ని. మనందరం కూడా అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. దేనికైనా ముందు రక్షణ పొంది అన్ని పాపాలు, అన్ని పొరపాట్లన్నీ దిద్దుకొని పరిశుద్ధ జీవితం జీవిస్తూ, సువార్త ప్రకటిస్తూ, దేవుని చిత్తం నెరవేరుస్తూ మనం సిద్ధంగా ఉండాలి. దట్ కెన్ హ్యాపెన్ ఇన్ హైదరాబాద్ ఆల్సో, ఇన్ జహీరాబాద్ ఆల్సో, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, కల్కట్టా అండ్ కేరళ, తమిళనాడు, బెంగళూరు, ఎనీవేర్, ఎక్కడైనా జరగవచ్చు. వాళ్ళకి జరిగిందని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం.
కానీ మన ఊర్లో జరిగితే మన సంగతి ఏంటి? కనుక రక్షణ పొందనోళ్ళు పొంది, రక్షణ పొందిన వాళ్ళు కూడా తమ పొరపాట్లు దిద్దుకొని అంతటను అందరూ మారు మనసు పొంది, హెచ్చరిక పొంది, దేవునితో సమాధానపడి సిద్ధంగా ఉండాలి. ఇది మన ప్రస్తుత బాధ్యత. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి దీని గురించి ఒక మాట ప్రార్థన చేద్దాం సార్, చేయాలి మీరు. అయ్యగారు ఒక మాట బర్మా, థాయిలాండ్ కొరకు మీరు ఒక మాట ప్రార్థిస్తే ప్రార్థన చేద్దాం.